నేను మీకు ఏం చెప్పానంటే బుక్తో రమ్మన్నారు. కొంతమంది ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ కాకపోవడం వల్ల బుక్ లేకుండా మీకు బుక్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం. దయచేసి ఈ బుక్ క్యారీ చేయండి. సో ఇప్పుడు మీకు ఏదైతే బ్రీఫ్ చేసినామో ఆ బ్రీఫింగ్ బుక్ని ఫాస్ట్గా చదివేందుకు ఉపయోగపడుతుందే కానీ బ్రీఫింగ్ కారణంగా మీరు వెళ్ళి ఎలక్షన్ చేయలేరు. సో ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. సో బుక్ చదవండి, లైన్ టు లైన్ చదవండి, నోట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. ఎక్కడైనా మీరు చదివింది మార్క్ చేసుకున్న తర్వాత ఏదైనా పోలింగ్ అప్పుడు డౌట్ వస్తే కాపీ కొట్టచ్చా కానీ ఎలక్షన్లో కానీ. సో అందుకని దయచేసి అందరు కూడా చదవండి. స్లిప్స్ పెట్టుకోవచ్చు, మార్క్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో బుక్లెట్ మీరు ఎలక్షన్ అయిపోయి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళేదాకా మీ దగ్గర నొప్పుల్ని పెట్టుకోండి. ఆ బుక్లెట్ కొత్తగా ఉండద్దు, చదివినట్టు ఉండాలి. సో కొత్తగా ఉంటే మీరు పట్టుకోమన్నారు కావాలంటే చూపించడము అన్నట్టు ఉండకూడదు. సో అది ఫస్ట్ కండిషన్. సో చదవండి, మెయిన్ పాయింట్స్ మార్క్ చేసుకోండి. ప్రతి చిన్న పాయింట్ పోలింగ్ పార్టీతో కలిసి అవగాహన పెంచుకోవాలి, టీమ్ ఫార్మేషన్ చేయాలనేది మీరు మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుతుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో మార్క్ చేసుకోండి. ఒకటి. రెండోది చాప్టరు 28 ఒకసారి తీయండి. చాప్టర్ 28 ఓపీఓస్ పోలింగ్ ఆఫీసర్స్ అని. అంటే మళ్ళీ మనం చదువుకున్నా సరే లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇందులో తెలుస్తుంది. నేను ఆర్ఓలకు కూడా చెప్పిన, ఆర్ఓలకు ఒక హ్యాండ్ బుక్ ఉంది. ఆర్ఓల యొక్క మెయిన్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఆర్ఓ స్టేజ్ 2 చాప్టర్ 14 ఉంది. అది మీకు సంబంధం లేదు. ఈ పేజ్ పట్టుకొని తిరగాలన్నా నేను ఆర్ఓ కనబడితే ఆర్ఓ 2 మీకు చెప్పిన ఉందా మీ దగ్గర ఈ పేజ్ చూడండి, ఒకసారి చూపియండి పైకి ఒకటి. అట్లా మీరు కూడా ఈ పేజ్ రిపిటేషన్ అయినా కానీ చూసుకోండి. అవసరం గురించి ఆలోచించకండి, నా కోసం తీసుకొని ప్రింట్ అది కూడా పైన పెట్టుకోండి.